మీరు గమనించారా, కొంతమంది జీవితంలో ఏం చదువుకోకపోయినా వృద్ధిలోకి వస్తారు, బాగా సంపాదిస్తారు. ఇంకొంతమందికి డిగ్రీలు సర్టిఫికేట్లు చేతిలో ఉన్నా సరే జీవితం అంతా స్ట్రగుల్ గానే ఫీల్ అవుతూ ఉంటారు. అసలు గేమ్ అంతా మార్క్స్ తెచ్చే పుస్తకంలో కాదు, ఆలోచించే మస్తకంలోనే ఉంది. ఒక ట్రైన్లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవైపు ఒక టీచరు, ఒకవైపు ఒక సాధారణ రైతు. ఇద్దరం సరదాగా ఒక గేమ్ ఆడదామా, ప్రయాణంలో ఆటవిడుపుగా ఉంటుంది అంటాడు టీచర్. అప్పుడు ఆ టీచర్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పు, జవాబు చెప్పలేకపోతే నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు చాలు అంటాడు. నువ్వు నన్ను ఒక ప్రశ్న అడుగు, ఒకవేళ నేను నీకు సమాధానం చెప్పలేకపోతే నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను అంటాడు. రైతు సరేనని ఒప్పుకుంటాడు. భూమి నుండి చంద్రుడికి దూరం ఎంత అంటాడు టీచర్. రైతు ఏమాత్రం వాదించకుండా జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు రైతు వంతు. కొండ ఎక్కేటప్పుడు 3 కాళ్లతో, కొండ దిగేటప్పుడు 4 కాళ్లతో దిగే జంతువు ఏది చెప్పండి చూద్దాం అంటాడు రైతు. టీచర్ ఎంత ఆలోచించినా జవాబు దొరకదు. 1000 రూపాయలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇచ్చి, మరి ఆ జంతువు ఏది అని అడుగుతాడు. రైతు మారు మాట్లాడకుండా జేబులో నుంచి 100 రూపాయలు తీసి ఇస్తాడు. ఇందులో పాఠం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైతు తన తెలివితో 800 రూపాయలు సంపాదించాడు. టీచర్ తన గేమ్ని పుస్తక జ్ఞానంతో మొదలుపెట్టాడు, కానీ రైతు మాత్రం లోక జ్ఞానంతో గేమ్ని గెలిచాడు.